ఓం నమో వెంకటేశాయ. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని కపిల తీర్థంలో వెలిసిన శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో శ్రీ కపిలేశ్వర స్వామివారు వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. ఆ విశేషాలను సభక్తికంగా మీకు సమర్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. నమః శివాయ. నమః శివాయ. శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారు 5వ రోజు ఉదయం అధికార నంది వాహనంపై విహరించారు. మహాశివునికి ఇష్టమైన నంది వాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామివారు భక్తజన సందోహానికి భవ్యమైన దివ్య దర్శనాన్నిచ్చారు. శ్రీ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు పొందిన భక్తులు భక్తి పారవస్యంతో పొంగిపోయారు. ఆ విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అతి పవిత్రమైనటువంటి కపిలేశ్వర స్వామి వారి మహత్తరమైనటువంటి బ్రహ్మోత్సవ వేడుకలలో భాగంగా ఇప్పుడు మనం అధికార నందివాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామివారిని, అదేవిధంగా అమ్మవారిని, వారి యొక్క ప్రియ పుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముగ్గురిని చూస్తున్నాం. ఈ దివ్యమైనటువంటి కలయికని సోమాస్కందమూర్తి అని వ్యవహరిస్తూ ఉంటారు. అంటే ఉమాదేవితో పాటు స్కందునితో పాటు కూడి చక్కగా ఆ నందిపై, నందీశ్వరునిపై విహరించేటువంటి ఆ స్వామివారి యొక్క వైభవాన్ని ఇప్పుడు మనం తిలకిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఆ స్వామివారు చక్కగా ఆ నందీశ్వరుని అధిరోహించేటువంటి సమయంలో ఆయన తన యొక్క ప్రబధగణంలో చాలా ప్రముఖుడైనటువంటి భృంగిని అక్కడ పాదపీడిగా చేసుకుని భృంగి మీద పాదముంచి నందీశ్వరుని అధిష్ఠించారట. ఇక ఆ నందికేశుని వైభవం తతః కురాగ్రైశ్చ సముల్లిఖన్మహీం న శబ్దగామీకర కింకిణీకః విషాణలగ్నాన్ జలదాన్ విదున్వన్ ననర్దచోచ్చైః ప్రచచాల గోవృషః. ఆ నందీశ్వరుడు తతః కురాగ్రైశ్చ సముల్లిఖన్మహీం సమస్త భూమండలాన్ని కూడా తన యొక్క పాద కురాగ్రాల చేత ఆ గిట్టలతోటి ఆయన ఒక్కసారి తవ్వేస్తూ హుంకరిస్తూ ఆ స్వామివారిని పరమశివుని తన యొక్క మూపున ఉంచుకుని ఆయన నడవడం మొదలు పెట్టాడట ఆ నందీశ్వరుడు. అంటే అంత మహత్తరమైనటువంటి స్వరూపం అన్నమాట. సశబ్దగామీకర కింకిణీకః ఆయన యొక్క కింకిణీకములు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మాండములను భేదించేంతటి ఘనమైనటువంటి శబ్దాలను చేస్తూ ఉన్నాయన్నమాట. విషాణ లగ్నాన్ జలదాన్ విదున్వన్ తన యొక్క కొమ్ముల మధ్యలో చిక్కుకున్నటువంటి మేఘమండలంలోని మేఘాలన్నింటిలో కూడా ఆయన తన కొమ్ములతోటి వెదల్చి వేస్తున్నాడన్నమాట. ఆ పైన ననర్దచొచ్చైః ప్రచచాల గోవృషః ఒక్కసారిగా ఆనంద పారవశ్యంతో ఆ నందీశ్వరుడు సమస్త లోకాలలోనూ కూడా తన యొక్క రంకెలు నిండిపోయేటువంటి విధంగా గట్టిగా రంకెలు వేస్తూ
తను కదలడం మొదలుపెట్టాడు. అటువంటి నందీశ్వరుడి మీద స్వామివారు చక్కగా ఈ పుర విహారం చేస్తూ ఉంటే ఎవరికి ఆనందం కాదు. అక్కడ మనం చూస్తున్నాం ఆ బ్రహ్మచక్రాలను ధరించినటువంటి కళాకారులు, అదేవిధంగా నానా విధములైనటువంటి ఢంకా భేరీ మృదంగాదులను మ్రోగించేటువంటి కళాకారులు ఇలాగా. ఇక ఆ దివ్యమైనటువంటి అతి పవిత్రమైనటువంటి ఈ స్వామివారి యొక్క కపిలేశ్వర స్వామివారి యొక్క సాన్నిధ్యం అంతా కూడా ఆ పురవీధులన్నీ కూడా ఎంతో పావితములవుతున్నవి. అంతేకాకుండా ఆనందప్రదాయకమైనటువంటి ఈ దివ్యమైనటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరి యొక్క హృదయంలోనూ ఆ స్వామి రూపం. అక్కడ కనుక మనం చూసినట్లయితే 2 వాహనాలు కనబడుతున్నాయి. ఒకటి నందీశ్వర వాహనం, ఆ పక్కన మకర వాహనానికి ప్రతీక అయినటువంటి వాహనం మీద గంగాంబికాదేవి. ఇక్కడ సోమాస్కందమూర్తి, ఉమాదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పరమశివుడు ఒక వాహనం మీద పెడుతూ ఉంటే ఆ పక్కన ఆ వెనుకాల గంగాంబికాదేవి మరొక వాహనం మీద వస్తున్నారన్నమాట. పరివారం అంతా కదిలి వస్తూ ఉంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, స్వామివారి దర్శనం కావాలంటే మనం ఆలయాలకు వెళ్ళాలి. కానీ ఇక్కడ స్వామివారు పురవీధులలో ప్రవేశించి భక్తులకు తాను స్వయంగా దర్శనమిస్తూ భక్తులందరినీ అనుగ్రహించడం అనేటువంటిది అది ఒక మహత్తరమైనటువంటి సందర్భం అన్నమాట. కేవలం ఇటువంటి బ్రహ్మోత్సవాలలో మాత్రమే మనం తిలకించగలం. ఆయన యొక్క పాలభాగంలో చక్కటి నీలమణితోటి పొదగబడినటువంటి అలంకరింపబడినటువంటి అది హుతాసన నేత్రం, అగ్ని నేత్రం, అది జ్ఞాన నేత్రం. మన యొక్క శరీరాలలో ఉండేటువంటి జ్ఞానాగ్నిని మనం వెలిగించుకుని ఆ జ్ఞానాగ్నితోటి మన యొక్క పాప సంచయాన్ని అంతటినీ కూడా తొలగించుకుని ఆ పైన శుద్ధమైనటువంటి ఆ దివ్యమైనటువంటి మూర్తిని మనం స్మరించుకోవాలి అనేటువంటిది ఇక్కడ ఉపదేశం. శివశంభు 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 శివశివ ఇతి వ్యాహరతో నిత్యం దినాన్యాయాంతు యాంతి మే. భక్తులందరి మనస్సులో ఒకటే, శివుడని శంభువని, శివుడని శంభువని, శివుడని శంభువని, శివ శివ అని నిత్యం కూడా స్వామి నీ యొక్క నామాన్ని మేము తరిస్తూ ఉండగా, స్మరిస్తూ ఉండగా ఆ విధంగా మా యొక్క జీవనం గడిచేటువంటి విధంగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని భక్తులందరూ కూడా చక్కగా కోరుకుంటున్నారు. శివే భక్తి శివే భక్తి శివే భక్తిర్భవే భవే సదా భూయాత్ సదా భూయాత్ సదా భూయాత్ సునిశ్చలా. ఆ పరమశివుని యందు భక్తి మాకు జన్మ జన్మేందులు కలుగుగాక. ఆ విధంగా కలిగినటువంటి ఆ భక్తితోటి మేము ఎప్పుడూ కూడా ఆ శివుని యొక్క ప్రీతికి పాత్రం కావాలి అనేటువంటిది భక్తులందరి యొక్క మనస్సులోంచి ప్రభవించేటువంటి ఒక్కగానొక్క కోరిక. అందుకని నమశివాభ్యాం మనం అక్కడ పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరునికి నమస్కారం చేస్తున్నాం అన్నమాట. వృషవాహనాభ్యాం అమ్మవారికి సింహవాహనం ఉన్నప్పటికీ కూడా వేడుక కోసం ఇప్పుడు వృషభ వాహనం మీద అయ్యవారి పక్కన చక్కగా ఆలవకగా కూర్చుని ఉన్నదన్నమాట. అందుకని వృషవాహనులై ఉన్నారు. విరించి విష్ణుంద్ర సుపూజితాభ్యాం ఆ పక్కన గంగాంబికాదేవి చేతిలో సుఖాన్ని ధరించి ఉన్నదన్నమాట. సుఖధారిణి అనేటువంటి గంగాంబికను సమర్చించినట్లయితే సమస్త విద్యలను మనం పొందగలం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్పేటువంటి విషయం. అందుకని సుఖధారిణిగా గంగాంబికను కూడా మనం వేరే మరొక వాహనంలో చూస్తున్నాం అన్నమాట. ఇక విష్ణుంద్ర విరించి విష్ణుంద్ర సుపూజితాభ్యాం ఆ జగజ్జననీ జనకులైనటువంటి పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఒక పక్కన విరించి అంటే బ్రహ్మగారు, ఆ పైన విష్ణువు, ఇంద్రుడు, వీరందరి చేత కూడా స్థింపబడేటువంటి దివ్యమైనటువంటి ఆది దంపతులు వారిరువురు. ఆది దంపతులు చక్కగా ప్రపంచాన్నంతటినీ కూడా అనుగ్రహించడం కోసం అని చెప్పేసి పురవీధుల్లో సంచారం చేస్తుంటే ఆ పురాలు వేదములై వెలసిల్లుతూ ఉన్నాయన్నమాట. అవి సాధారణమైనటువంటి పృథ్వీ మార్గాలుగా మనం గమనించకూడదు. సాక్షాత్తు వేద విహారులు ఈ పరమశివుడు పరమేశ్వరి వీరిద్దరూ కూడాను. అందుకని వేద విహారులైనటువంటి ఆ స్వామి యొక్క ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి రూపాలని మనం చక్కగా మనస్సులో ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాం అన్నమాట.
ప్రవివేశ మహారణ్యం మృగయాత్రా సముత్సుకః పంచాస్యం చైవ సారంగం అగ్రాహీత్ వౌ మహోశ్వరః అన్నటువంటి విధంగా ఈ జనాలలోకి ఆయన ప్రవేశించారంటే జనారణ్యంలోకి ప్రవేశించారు అని మనం గమనించాలి. మన యొక్క మనస్సు అరణ్య సదృశమైనటువంటిది. నానా విధములైనటువంటి దుష్టమైనటువంటి భావనల చేత ఆక్రాంతమై ఉంటుంది ప్రపంచంలో మన యొక్క సంపర్క దోషం వల్ల. అందులో మనకి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి 6 రకాలైనటువంటి క్రూర మృగాలు స్వేచ్ఛా సంచారం చేస్తూ ఉంటాయి. అటువంటి ఆ సంచార సమయంలో ఆయన ఈ మృగయా వినోదంతో ఈ మృగాలను వేటాడడం కోసమని ఆయన బయలుదేరినటువంటి విహారంగా మనం గమనించాలన్నమాట. అందుకని ఆ స్వామివారు తాను వేటాడేటువంటివి ఏమిటంటే మన మనసుల్లో మృగాల్లాగా మనుషులను తయారు చేసేటువంటి, తాము క్రూరమైనటువంటి మృగాల్లాగా పీడించేటువంటి కామం అనేటువంటి మృగం, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేటువంటి ఈ అతి భీకరమైనటువంటి మృగాలను మనం పారద్రోలడం కోసం అని చెప్పేసి చక్కగా మనం ఈ విధమైనటువంటి ఉత్సవాన్ని చూస్తూ ఉండాలి. నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం జగత్ ప్రతిభ్యాం చ జయ విగ్రహాభ్యాం జంభారి ముఖ్యైః అభివందితాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అని. ఆ శివాశివులిద్దరూ కూడా, శివుడు అంటే పరమేశ్వరుడు, శివ అంటే అమ్మవారు ఉమాదేవి, వారిద్దరూ కూడా చక్కగా జగదీశ్వరాభ్యాం, సమస్త జగత్తులకు కూడా అధినాయకులు, అధినాయిక వారిరువురును. అటువంటి ఆ దివ్యమైనటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మూర్తిని మనం తిలకించి తరిస్తూ ఉన్నాం. ఈ నందివాహన అధికార నందివాహన నయనానందకరంగా జరిగిన నందివాహన సేవ విశేషాలను ఇప్పుడు తిరుచి ఉత్సవాన్ని వీక్షిద్దాం. నిన్నటి రోజు రాత్రి శ్రీ కపిలేశ్వరుడు తిరుచిపై ఆసీనులై భక్తులను అనుగ్రహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పరమానంద భరితులయ్యారు. నమః శివాయ. నమః శివాయ. వందే సురాణాం సారంచ సురేశం నిగలోహితం యోగీశ్వరం యోగబీజం యోగినాం చ గురోర్గురుం. స్వామివారు తన యొక్క దేవేరి అయినటువంటి ఉమాంబికతోటి కలిసి ఈ పవిత్రమైనటువంటి బ్రహ్మోత్సవ సంరంభంలో పవిత్రమైనటువంటి తిరువీధుల్లో సంచారం చేయడానికి సిద్ధమైనటువంటి సందర్భంలో స్వామివారికి చక్కగా నానా విధములైనటువంటి హారతులను నివేదిస్తున్నారు. నక్షత్రహారతి, ఏకహారతి, కుంభహారతి మొదలైనటువంటి హారతులను అన్నిటిని కూడా నివేదనం చేస్తున్నారు. ప్రతి హారతిలోనూ కూడా మనం గమనించవలసినటువంటిది ఏమిటి అంటే అది మన యొక్క మనస్సులో ఉండేటువంటి జ్ఞాన జ్యోతులను స్వామివారికి నివేదిస్తున్నాము అనేటువంటి భావన మనకి కావాలన్నమాట. ఆ పక్కన గంగాంబికాదేవికి కూడా వేరు వాహనంలో ఆమెను కూర్చోబెట్టి చక్కగా ఆ తిరువీధుల్లోకి తీసుకుని వస్తున్నారు. అమ్మవారు, అయ్యవారు వారిద్దరూ ఎలా ఉన్నారంటే నమః శివాభ్యాం అతి సుందరాభ్యాం అత్యంతమాసక్త హృదంబుజాభ్యాం అశేషలోకైకహితంకరాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆ ఆది దంపతులను మనం తిలకిస్తూ ఉంటే ఎలా ఉన్నది అంటే నమః శివాభ్యాం అతి సుందరాభ్యాం. అంతకంటే సౌందర్యవంతులైనటువంటి దంపతులు మనకి ఎక్కడా కూడా కనబడరనమాట. కనుకనే జ్యోతి స్వరూపులైనటువంటి ఆ స్వామివారికి జ్యోతిర్నీరాజనాలను సమర్పిస్తూ ఉన్నారు. అందుచేత అటువంటి నమః శివాభ్యాం అతి సుందరాభ్యాం అత్యంత మనోహరమైనటువంటి రూపాలు. అందుకని పరస్పరం ఒకరి కోసం ఒకరు ఆవిర్భవించారు సమూర్తులుగా.
అందుచేత అత్యంతమాసక్త హృదంబుజాభ్యాం, అయ్యవారి హృదయం అమ్మవారికి పీఠమైతే అమ్మవారి యొక్క హృదయం అయ్యవారికి పీఠం అన్నమాట. అందుకని పరస్పరం ఆసక్తమైనటువంటి హృదంబుజములతో వెలుగొందేటువంటి ఆ ఆది దంపతులు. అశేషలోకైక హితంకరాభ్యాం, వారి యొక్క ఇరువురి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతో కూడినటువంటి ఆ సాన్నిధ్యం చాలు మొత్తం లోకాలన్నింటినీ కూడా ఉద్ధరించడం కోసం అని చెప్పేసి. అటువంటి అశేషలోక హితంకరులైనటువంటి ఆ జగజ్జననీ జనకులిద్దరూ కూడా ఈ రోజున పవిత్రమైనటువంటి కపిలేశ్వర స్వామి వారి ఆలయానికి పరితహ ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి తిరువీధులలో వారి యొక్క సంచారం. ఆ పక్కనే గంగాంబికాదేవి. మనం గంగను దర్శించుకోవాలంటే కాశీక్షేత్రానికి వెళ్ళనవసరం లేదు. ఇక్కడ మనం ప్రత్యక్షంగా సాక్షాత్తు ఈ తిరుపతి తిరువీధులలో మనం ఆ గంగాంబికాదేవి యొక్క దివ్యమైనటువంటి ఆ మూర్తిని దర్శించుకుంటే కాశీ వెళ్ళినంత ఫలం, ఋషికేశంలో స్నానం చేసినంత ఫలం, ఆ మందాకిని దివ్యమైనటువంటి ఆ స్వర్ధుని మనం ఇక్కడి నుంచే చక్కగా వీక్షించి మన అభీష్టములన్నింటినీ కూడా పొందడానికి, సమస్త పాప పంకిలముల నుండి కూడా మనం విముక్తిని పొందడానికి ఇది తగినటువంటి సందర్భం. అందుచేత నమః శివాభ్యాం కలినాశకాభ్యాం కంకాళ కళ్యాణ వపుర్ధరాభ్యాం కైలాస శైల స్థిత దేవతాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆ అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా వేంచేస్తూ ఉండేటువంటి ఆ రథం సాక్షాత్తు కైలాస శైలమే కదలి వస్తున్నదా అన్నట్టుగా ఉన్నది ఆ తిరుచువాహనం మీద. ఆయన యొక్క ఆ దివ్యమైన మూర్తిని చూడండి. పరమశివుడు అంటే కేవలం లింగాకృతిలో కనబడుతూ ఉంటారు, కానీ ఇక్కడ కళ్యాణమయుడై దివ్యమైనటువంటి వపుస్సు అనేటువంటిది సంస్కృతంలో అత్యద్భుతమైన లోకోత్తరమైనటువంటి శరీరానికి అది చేయబడేటువంటి ప్రయోగం అన్నమాట. ఆయన యొక్క శరీర సౌందర్యం సౌష్ఠవం ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మనోహరమైన త్రిజగన్మోహన మూర్తికి జోడైనటువంటి రూపం అన్నమాట. అటువంటి రూపాన్ని ధరించి ఆ స్వామివారు చక్కగా చిద్విలాసంగా సమస్త లోకాలను కూడా తాను అనుగ్రహిస్తూ ఆయన యొక్క చిరునవ్వుతోటే అనుగ్రహిస్తున్నారట. అందుకని శరన్నిశాకర ప్రకాశ మందహాస మంజుళాధర ప్రవాళ భాసమాన వక్రమండల శ్రీయే కరస్ఫురత్ కపాల ముక్త రక్త విష్ణుపాలిని సదా నమః శివాయతే సదాశివాయ శంభవే అని శివాష్టకంలో కీర్తింపబడినటువంటి విధంగా శరన్నిశాకర ప్రకాశ మందహాస మంజుళ ధర ప్రవాళ భాసమాన వక్రమండల శ్రీయే అంటే ఆయన యొక్క ముఖాంబుజం ఎలా ఉందంటే శరత్కాలంలో పున్నమి నాటి ఆ చంద్రబింబం యొక్క పరిపూర్ణ చంద్రబింబం యొక్క ఆ కాంతులు ఏవైతే ఉన్నాయో ఆ కాంతులను ఆయన యొక్క చిరునవ్వులు రకించే పలు వరసలలో మనం చూడవచ్చునట. అంతేకాకుండా మంజుళాధర ప్రవాళ భాసమాన వక్రమండల శ్రీయే మంజులమైనటువంటి అధరాలు. ఆ అధరాలు ఎలా ఉన్నాయంటే ఆ పలు వరుసలకి కింద చక్కగా పలు వరుసలేమో ముత్యాలలాగా చక్కగా ప్రకాశిస్తూ ఉంటే ఆ అధరాలు రెండు కూడా ప్రవాళ భాసం అంటే ప్రవాళం అంటే పొగడపు శోభను సంతరించుకుని ఉన్నాయట. అటువంటి ఆ పెదవులతో కూడినటువంటి ఆ స్వామివారు చిరునవ్వులను వణికిస్తూ మనకు అనుగ్రహాన్ని కలిగిస్తున్నారన్నమాట. అటువంటి స్వామిని మనం తిలకించడం అంటే అది మన యొక్క భాగ్య విశేషం. సహస్ర పుండరీక పూజనైక శూన్య దర్శన సహస్ర నేత్ర కల్పితార్చనాచ్యుతాయ భక్తితః. విష్ణువాదులందరూ కూడా ఆయన ప్రతినిత్యం కూడా వేవేల పుండరీకాలతోటి, పుండరీకములంటే తామర పుష్పాలు అనమాట, ఆ తామర పుష్పాలతో అర్చిస్తూ ఉంటారు. అటువంటి వారి పూజలను అందుకుంటూ ఉన్నటువంటి పరమశివుడు మనోహరమైనటువంటి తన యొక్క హృత్పుండరీకంలో భక్తులందరికీ అనుగ్రహించడానికి కావలసిన అమృతాన్ని నింపుకుని ఈ రోజున మన మధ్యలోకి సంచారం చేస్తూ వస్తున్నారన్నమాట. జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం సనాతనం తపసాం ఫలదాతారం
దాతారం సర్వసంపదాం వందే. అటువంటి ఆ స్వామి ఎటువంటి వారంటే జ్ఞానానంద స్వరూపుడు. ఆయన జ్ఞానస్వరూపుడే సాక్షాత్తుగా. మనలో జ్ఞానం పుట్టాలంటే ఆ జ్ఞాన బీజాన్ని కల్పించేటువంటిది ఆయనే. సనాతనుడు, నిత్యనూతనుడు. అటువంటి ఆ తపఃఫల దాత్రి అయినటువంటి ఆ అమ్మవారితో కలిసి ఆయన సంచారం చేస్తుంటే సమస్త లోకాలకి కూడా వారి యొక్క అనుగ్రహం సర్వశుభదాయకం, సర్వమంగళదాయకం. ఈ తురిచ్చి వాహనం మీద ఆ దంపతులను, ఆది దంపతులను తిలకించడం మన భాగ్య విశేషం. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం, నీరాజనం. చూశారుగా శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవ వాహన సేవలను. ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మనల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.